கர்த்தருடைய பரிசுத்த நாமம் மகிமை அடைவதாக. దేవుని యొక్క పరిశుద్ధ నామము మహిమపరచబడును గాక. போன நாட்களில் போன மாசத்துலலாம் ஸ்மித் ரொம்ப பலவீனத்தோடு இருந்தான். டெங்கு டைஃபாய்டு என்று சொல்லி அவன் சரீரத்தை அவ்வளோ బలవీనப்படுத்தியது. మరి పోయిన దినాల్లో మరి పోయిన నెలలో చూస్తే మరి స్మిత్ డెంగ్యూ చేతను టైఫాయిడ్ చేతను చాలా బలహీనతకు గురయ్యాడు. மரணத்தின் வாசலை தொட்டுட்டு கர்த்தர் அவனை மீண்டுமாய் கொண்டு வந்தார். ఆ యొక్క గడాంధకారపు మరణపు అంచుకు వెళ్ళి మరి మరలా దేవుడు ఆ బిడ్డను ముట్టి బాగు చేశాడు. அவனுக்காக நான் ஜெபித்த போது ஒரு தரிசனத்தை பார்த்தேன். ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసేటప్పుడు నేను ఒక దర్శనాన్ని చూశాను. அது ஒரு பயங்கரமான தரிசனம். అది చాలా భయంకరమైనటువంటి ఒక దర్శనం. அது யாருக்கிட்டையும் சொல்லாம నేను ఎవరితోనూ చెప్పకుండా அதை வைத்து நான் ஜெபித்து கொண்டிருந்தேன். அதனாலதான் அவனுடைய ஹெல்த் விஷயம், அவனுடைய சுகம், அவன் எப்படி இருக்கிறான் அப்படின்றத நான் தொடர்ச்சியாய் கண்காணித்து கேட்டுக்கொண்டு அறிந்து கொண்டிருந்தேன். మరి ఆ యొక్క దర్శనం చూసిన నాటి నుండి మరి ఆ బిడ్డ యొక్క మరి ఆరోగ్యం ఎలా ఉన్నది అని చెప్పి నేను మరలా ఫోన్ చేస్తూ తెలుసుకోవటం అనేది నేను చూస్తున్నా. நான் எந்த இடத்துல இருந்தாலும் எந்த ஊர்ல இருந்தாலும் நான் ஒவ்வொரு நாளும் அவங்களுக்கு ஃபோன் பண்ணி அந்த கேட்டது காரியம் என்ன அப்படின்னா, கர்த்தர் ஒரு தரிசனத்தை காண்பித்தார். அதற்காக அது ஒரு யுத்த காலம், அதற்காக நின்று அவனுக்காக நாங்கள் ஜெபித்து கொண்டிருந்தோம். అయితే ఆ విధంగా నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఫోన్ చేసి మరి ఎలా ఉన్నాడని చెప్పి నేను అడగటానికి గల కారణం ఏంటంటే అది ఒక యుద్ధ రణరంగం కాబట్టి ఆ బిడ్డ ఎలా ఉన్నాడో మరి అడిగి తెలుసుకోవాలని చెప్పేసి ఆ విధంగా మేము ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాం. ஆனா ஆண்டவர் ஜெபம் பண்ணும்போது ஒரு நாள் எனக்கு சொன்னா 24 மணி நேரத்துல அவன் திருப்பி நான் எழுப்ப போகிறேன்னு கர்த்தர் சொன்னார். మరి దేవుడు చెప్పాడు 24 గంటల్లో మరి ఆ బిడ్డను నేను బాగు చేయబోతున్నానని చెప్పేసి ఒక దినం మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు. அதே போல அவனுடைய பிளேட்லெட் எல்லாம் கர்த்தர் உயர்த்த ஆரம்பித்தார். అదేలాగున ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆ ప్లేట్లెట్స్ మరి అవి ఎక్కువ కావటం జరిగింది. அதுக்கு பிறகு கர்த்தர் சொன்னார் 2 நாட்களை நான் அவனை வீட்டுக்கு திருப்புவேன் என்று சொன்னார். మరి ఆ తర్వాత దేవుడు చెప్పాడు 2 దినాల్లో ఆ బిడ్డను మరలా గృహానికి నేను చేరుస్తానని చెప్పాడు. அதே போல அந்த மகனை கர்த்தர் ஆசீர்வதித்தார், குணமாக்கினார். అదేలాగున దేవుడు ఆ బిడ్డను మరి స్వస్థపరిచాడు. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. தாயின் தகப்பனாரும் வடித்த கண்ணீர் உங்களில் அநேகர், நீங்க எல்லாரும் அவனுக்காக இந்த குடும்பத்துக்காக நீங்க ஜெபித்தீங்க. கர்த்தர் அந்த ஜெபத்தை கேட்டு கிருபையாய் இரக்கம் பாராட்டினார். మరి తల్లిదండ్రులు చేసినటువంటి కన్నీటి ప్రార్థన అంత మాత్రం కాకుండా మీరందరూ కూడా చేసినటువంటి ప్రార్థన ఫలితంగా దేవుడు కరుణించి ఆ బిడ్డను బాగు చేసి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. நல்ல கைய மேல உயர்த்தி கர்த்தருக்கு ஹல்லேலூயா சொல்லிடுவோம். ஹல்லேலூயா. చేతులు పైకెత్తి బాగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ஒரு ஊழியக்காரனோடு நீங்க நிற்கும் பொழுது கர்த்தர் உங்களையும் உங்கள் குடும்பங்களையும் ஆசீர்வதிப்பார். ఒక దేవుని సేవకునితో మీరు నిలబడి ఉన్నట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ஒரு ஊழியக்காரனுடைய குடும்பத்திற்காக நீங்க ஜெபிக்கும் பொழுது கர்த்தர் உங்க ஜெபத்தை கேட்பார், உங்களையும் உங்க குடும்பத்தையும் ஆசீர்வதிப்பார். మరి ఒక సేవకుని యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేసేటప్పుడు మిమ్మల్ని మీ యొక్క ప్రార్థన దేవుడు విని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ஏன் ஒரு ஊழியக்காரனுக்காக ஜெபிக்க வேண்டும்னா, ఎందుకు ఒక దేవుని సేవకుని కొరకు ప్రార్థన చేయాలంటే அந்த ஊழியக்காரன் உங்களுக்காக தேவ சன்னிதானத்துல நிற்கிற ஒரு மனுஷன். మరి ఆ దేవుని సేవకుడు మీ కొరకు దేవుని సన్నిధిలో నిలవబడే ఒక వ్యక్తి. அந்த ஒரு ஊழியக்காரனை சாத்தான் அடிச்சு விழுத்திட்டான்னா பல குடும்பங்களை அவன் ஆட்டி பிடிப்பதற்கு நிறைய வாய்ப்புகள் உண்டு. అయితే ఆ సేవకుడు ఎవరైతే పోరాడుతున్నారో ఆ సేవకుడిని మరి సాతానుడు పడగొట్టినట్లయితే అనేక కుటుంబాలు బాధింపబడటానికి తద్వారా ఆ యొక్క కుటుంబాలని చిన్నాభిన్నం సాతానుడు చేస్తాడు. బాగా గమనించండి, నల్ల గమనింగల్. మీకోసం దేవుడు సన్నిధిలో నిలబడే సేవకుడి కోసం మీరు ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఆ సేవకుడికి విరోధంగా మీకోసం ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ సేవకుడికి విరోధంగా చాలా అంధకార శక్తులు, చీకటి శక్తులు లేచి అతనికి విరోధంగా నిలబడుతుందంట. మరి அந்த ஊழியக்காரனுக்கு விரோதமாக அந்தகார சக்திகள் எழும்பி அப்படியாக நிற்கும். அந்த ఆ ఒక్క సేవకుడిని సాతానుడు కింద పడగొట్టాడంటే మిగతా ఉండే కుటుంబాలను అన్నిటిని చాలా ఈజీగా పట్టుకొనేస్తాడంట. మరి அந்த ஒரு குடும்பத்தை, அதாவது அந்த ஊழியக்காரரை வீழ்த்தினால் அதுக்கு பிறகு
இருக்கின்ற சபை மக்களுடைய குடும்பங்களை ஈஸியாக பிடித்துக் கொள்வான். అందుకే చెప్తున్నాం సేవకుడు కోసం ప్రార్థన చేయాలి. அதற்காக தான் சொல்கிறோம், அந்த ஊழியருக்காக ஜெபிக்க வேண்டும். మరకామ ஊழியக்காரருக்காக ஜெபிங்க. మర్చిపోకుండా మీ సేవకుని గురించి మీరు ప్రార్థన చేయండి. உங்களுக்கு முன்பாய் கொண்டு வருகிற என்னை போல ஊழியக்காரருக்காக ஜெபிங்க. మీకు ముందుగా తీసుకుని వస్తున్నటువంటి నాలాంటి సేవకుని గురించి ప్రార్థన చేయండి. இருக்கிறதுல அதுதான் மிகுதியான ஒரு gift, அதுதான் ஒரு பெரிய ஒரு நன்மையான ஒரு ஈவு. అయితే ఆ విధంగా ప్రార్థన చేయటమే చాలా మంచి ఒక కార్యం. சோ இன்றைக்கு நாம் அதற்காக கர்த்தருக்கு நன்றி செலுத்தும்படியாக கூடி வந்திருக்கிறோம். కాబట్టి ఈ దినము ఆ యొక్క కార్యం నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం వచ్చి ఉంటున్నాం. ஸ்மித்துக்கு ஆண்டவர் செய்த கிருபைக்காகவும் ఆ స్మిత్కు దేవుడు చేసినటువంటి ఆ యొక్క కృపను బట్టి உங்க குடும்பத்துல உங்க வாழ்க்கையில தேவன் செய்த நன்மைகளுக்காக கர்த்தருக்கு நன்றி செலுத்த போகிறோம். మీ కోసము మీ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలుల నిమిత్తమై దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. பிரதர், நான் ஜெபிக்கிற காரியத்தை இன்னும் கர்த்தர் எனக்கு செய்யலன்னு சொன்னாலும் நீங்க கர்த்தரை துதிங்க. మరి నేను ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనకి ఇంకా దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదు అన్నప్పటికీ కూడా దేవుణ్ణి మీరు స్తుతించండి. தேவனை துதிக்கும் போது கர்த்தர் அனுக்கிரகம் பண்ணுகிற சில நன்மையான காரியங்களை இன்றைக்கு நாம் தியானித்து ஜெபிக்க போகிறோம். మరి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడు చేయదలిచినటువంటి కొన్ని మేలు కలిగినటువంటి కార్యాలు ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం. யோனா 2வது அதிகாரம் మరి యోనా 2వ అధ్యాయము 9வது வசனம் 10வது வசனத்தை வாசிக்கிறேன். మరి 9వ వచనము 10వ వచనం చదువుతున్నాను. நானோவெனில் துதியின் சத்தத்தோடு உமக்கு பலியிடுவேன், நான் பண்ணின பொருத்தனையை செலுத்துவேன், ரட்சிப்பு கர்த்தருடையது என்றான். கர்த்தர் மீனுக்கு கட்டளையிட்டார், அது யோனாவை கரையிலே கக்கிவிட்டது. మరి చదువుతున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుబలను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా హల్లెలూయా. நல்ல கவனிங்க, బాగా గమనించండి. யோனா 3 நாள் ராத்திரி மீன் வயிற்றுல இருந்தானா. మరి యోనా 3 రాత్రులు ఆ యొక్క చేప కడుపులో ఉన్నాడు. யோனா கர்த்தருடைய ஊழியக்காரன், தீர்க்கதரிசி. యోనా దేవుని యొక్క సేవకుడు, ఒక ప్రవక్త. அவனை கர்த்தர் நினிவேக்கு போகும்படியாய் சொன்னார். అతన్ని నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ஆனால் அவன் கீழ்ப்படியாம தர்ஷிசனுடைய கப்பல்ல ஏறி பின்னணியில படுத்துக்கொண்டு தூங்கினானா. మరి అతను లోబడకుండా నినివేకు వెళ్లకుండా తర్షీష్కు వెళ్లే ఆ యొక్క పడవలో మరి లోపల భాగం అడుగు భాగమున నిద్రిస్తున్నాడు. திடீரென்று சொல்லி பாத்தீங்கன்னா సముద్రத்துல பயங்கரமான అலை வர ఆరంభించது. మరి హఠాత్తుగా ఆ యొక్క సముద్రంలో ఒక గాలి, ఒక తుఫాను చెలరేగింది. எல்லாரும் என்னென்னோ செய்யறாங்க, அதை கட்டுப்படுத்த முடியல. మరి ఆ యొక్క అందరూ ఏమేమో చేస్తున్నారు కానీ ఆ యొక్క పడవను మరి దాన్ని సాధు చేయలేకపోయారు. அதுல எல்லாரும் அதுக்கு பிறகு ஒரு முடிவு எடுக்கிறாங்க. అందరు కలిసి ఒక తీర్మానం చేస్తున్నారు. யாரோ ஒருவன் தேவனுக்கு கீழ்ப்படியாம இருக்கிறபடியினால இந்த சமுத்திரத்துல இந்த அலை வருது என்று சொல்லி தீர்மானம் பண்றாங்க. ఎవరో ఒకరు దేవునికి లోబడకుండా ఉండటం బట్టి ఈ రీతిగా ఈ యొక్క సముద్రం ఉప్పొంగుతుందని చెప్పి అనుకున్నారు. இந்த கப்பல்ல இருக்கிற எல்லாருடைய பெயரையும் சீட்டு போட்டு பார்ப்போம். ఈ యొక్క పడవలో ఉన్నటువంటి వారి పేర్లన్నీ చీటీలో రాసుకున్నారు. சீட்டு போடப்பட்ட போது யோனாவுடைய பெயர் வந்துதான். మరి ఆ చీట్లు వేసినప్పుడు ఆ యొక్క చీటి యోనా పేరు మీద రావటం జరిగింది. யோனாவே சொல்றாரு, యోనా చెప్తున్నాడు, இந்த சமுத்திரத்தின் அலை அடங்க வேண்டுமானால் என்னை தூக்கி சமுத்திரத்துல போட்டு விடுங்கள் என்று சொல்லுகிறார். మరి ఈ యొక్క సముద్రంలో చెలరేగుతున్న ఈ యొక్క అలలు అణిచివేయబడాలంటే నన్ను యొక్క సముద్రంలో పడవేయమని అంటున్నాడు. நல்ல கவனிங்க, బాగా గమనించండి. தேவனுக்கு கீழ்ப்படியாத ஒரு யோனா புறப்பட்டு தர்ஷிஸ்க்கு போகிறதுனால முழு సముద్రத்திலும் கர்த்தர் அலையை கொண்டு வந்தார். మరి దేవునికి లోబడకుండా ఆ యొక్క తర్షీసుకు పోతున్నటువంటి ఆ ఒక్క యోనాను బట్టి ఆ యొక్క పడవ అంతటిని, ఆ యొక్క సముద్రం అంతటిని కూడా అక్కడ గలిబిలి చేస్తున్నాడు. அந்த படகுல இருந்த மற்றவங்க யாரும்
యెహోవా దేవుని ఆరాధించిన మనిదர்கள் அல்ல. ఆ యొక్క పడవలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. ఈ వాక్యాన్ని నువ్వు గమనిస్తానే నీకు అర్థమవుతుంది. இந்த வார்த்தையை நீங்கள் கவனிக்கும் போதுதான் உங்களுக்கு புரியும். నువ్వు నిద్రపోయావనుకో, நீ அப்படியாக நித்திரை அடைந்தால், நீங்க நித்திரை அடைந்தால நீங்க தூங்கினால், நீங்க தூங்கினால், நித்திரை அடைந்தா வேற மாதிரி, நீங்க గమనికామ తూంగిటీనా, మీరు గమనించకుండా నిద్రించారంటే ఇంద్రకి రాత్రి మిగ ముఖ్యమైన ఆశీర్వాదத்தை நீ இழந்து போய்டுவே. మరి ఈ రాత్రి నువ్వు చాలా గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. நல்லா கவனிங்க, గమనించండి. படகுல இருந்த எல்லாரும் கர்த்தரை சேவிக்கிறவர்கள் அல்ல, அவர்கள் எல்லாரும் அந்நியர்கள். మరి ఆ యొక్క పడవలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి దేవుణ్ణి సేవించేవారు కాదు, వారు అన్యులు. அவர்களால சமுத்திரத்துல பிரச்சனை வரல, వారి వలన ఆ యొక్క సముద్రంలో సమస్య రాలేదు. அவங்க எல்லாம் விக்கிரக ஆராதனைக்காரர்களாக இருக்கலாம், ஆனால் அவர்களால సముద్రத்துல పడగల ஒரு பிரச்சனை இல்லை. మరి వారందరూ కూడా విగ్రహారాధికులుగా ఉండవచ్చునేమో, కానీ అయితే ఆ యొక్క పడవలో కానివ్వండి, ఆ యొక్క సముద్రంలో వారి వలన ఆ యొక్క సమస్య కలగలేదు. கீழ்ப்படியாமல் ஓடுகிற யோனா என்கிற கர்த்தருடைய ஊழியக்காரர் நிமித்தமாக சமுத்திரத்துல பிரச்சனை, పడగల ప్రచనయా. మరి ఆ యొక్క లోబడకుండా వెళ్తున్నటువంటి యోనా అయినటువంటి ఆ యోనా వల్లనే ఆ యొక్క పడవలోను అలాగనే ఆ యొక్క సముద్రంలోను సమస్య ఏర్పడింది. நல்ல கவனிங்க, బాగా గమనించండి. ఆశీర్వాదத்தையும் శాపத்தையும் ஒரு ஊழியக்காரனால கொண்டு வர முடியும். ఆశీర్వాదమును ఒక శాపమును ఒక సేవకుడు తీసుకుని రాగలడు. He is a very important person. అతను చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. அவனை வைத்துதான் கர்த்தர் அந்த ஸ்தலத்தை ஆசீர்வதிப்பார், சபிப்பார். మరి ఆ యొక్క సేవకుని బట్టి ఆ యొక్క ప్రదేశాన్ని ఆశీర్వదించడం కానీ శపించడం కానీ. ఒకే యోనా కీழ்పడియలే, మరి లోబడలేదు. அதனாலதான் சமுத்திரத்துல படகுல பிரச்சனை. అందువలనే ఆ యొక్క పడవలో సమస్య. மீதி இருக்கிறாங்க பாருங்க, அவங்க எல்லாம் ஆண்டவரை ஆராதிக்கிறவர் அல்ல, அவங்களால பிரச்சனை இல்லை. అయితే మిగతా ఉన్నటువంటి వారి వల్ల ఎటువంటి సమస్య లేదు, వారు దేవుణ్ణి ఆరాధించేవారు. వచనத்தை கேட்கிற அருமையான தேவ பிள்ளையே, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డ, பல நேரத்துல நம்முடைய குடும்பத்துல வருகிற பிரச்சனை, మన కుటుంబంలో అనేక సార్లు వస్తున్నటువంటి సమస్యలు, ஊழியத்துல வருகிற பிரச்சனை, మరి సేవలో వస్తున్నటువంటి సమస్యలు ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? தேவனுடைய ஊழியக்காரன், தேவனுடைய பிள்ளை கர்த்தருக்கு கீழ்ப்படியாமல் ஓடும் பொழுது கர்த்தர் ஒரு அலையையும் ஒரு சமுத்திரத்தை ஒரு அசைவையும் உண்டாக்குகிறார். మరి దేవునికి బిడ్డ అయినటువంటి సేవకుడు ఆ రీతిగా లోబడకుండా వెళ్ళటం వల్ల ఆ రీతిగా ఒక అలను ఒక కదలికను తీసుకొని రావటం జరుగుతుంది. ఎందుకు తెలుసా? ஆண்டவரும் பிரயாணத்தை மாற்ற விரும்புகிறார். ఆ యొక్క దేవుడు ఆ యొక్క ప్రయాణాన్ని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. தேவன் உன்னுடைய சித்தம் உன்னுடைய ஆசை அல்ல, அவருடைய சித்தத்தையும் ஆசையும் நிறைவேற்றும்படியாக கர்த்தர் சமுத்திரத்தின் மத்தியிலே ஒரு அலையையும் படகையும் அவர் அசைக்கிறார். మరి దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అనగా ఆ వ్యక్తి యొక్క చిత్తము కాదు, కానీ ఆ దేవుని చిత్తము నెరవేర్చబడాలని చెప్పి ఆ యొక్క పడవను అలాగే సముద్రాన్ని కదిలిస్తూ ఉన్నాడు. నీ ఆశని ఆయన కదిలించి ఆయన ఆశని నీ జీవితంలో నడిపించడానికి ఇదిగో నువ్వు ఊహించలేని అలని దేవుడు తీసుకొస్తున్నాడంట. నీ யூகிக்க முடியாத அளவுக்கு கர்த்தர் ஒரு பிரச்சனையை கொண்டு வருகிறார், ஒரு அலையை கொண்டு வருகிறார். காரணம் என்ன அப்படின்னா, கர்த்தர் உன் வாழ்க்கையினுடைய டெஸ்டினேஷன், உன் வாழ்க்கையினுடைய பிரயாணத்தை దిశയെ కర్తర్ మార్చుమడియాగ విరుంబుகிறார். నీ యొక్క జీవితంలో ఊహించలేనటువంటి ఒక కార్యము అనగా ఒక కదలికను తీసుకుని రావడానికి అనగా మరి దేవుడు ఏ గురి అయితే నీ మీద ఉంచి ఉన్నాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికే దేవుడు ఆ కార్యం చేస్తూ ఉన్నాడు. அவரு உன்னுடைய திசை மாற்ற விரும்புகிறார். ఆయన తన మార్గాన్ని అనగా నీ యొక్క దిశను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. அவரு பாதையை மாற்ற விரும்புகிறார். ఆయన నీ మార్గాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. அதனால தான் சமுத்திரத்தினால, అందువలనే యొక్క సముద్రములో సమస్య. புரிந்தவர்கள் மட்டும் ரெண்டு கைகளை தட்டி கர்த்தருக்கு மகிமை செலுத்துங்க. అర్థమైనటువంటి వారు మాత్రం రెండు చేతులు పైకెత్తి చేతులు మరి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. தேவ நாம மகிமை அடையட்டும். దేవుని నామం మహిమ కలుగును గాక. யோனாவை தூக்கி சமுத்திரத்துல போடுறாங்க. యోనాను తీసి ఆ యొక్క సముద్రంలో వేస్తున్నారు. 2వ అధ్యాయం 1వ వచనంలో వాసిக்கிறோம். 2వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాము. அதுக்கு முந்தின வசனத்துல பாத்தீங்கன்னா 1:17 1వ అధ్యాయం 17ல
1:17 మనం చూసినట్లయితే மீனை விழுங்கும்படி கர்த்தர் ஏற்கனவே யோனாவுக்காக கட்டளையிட்டிருந்தார். మరి గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉన్నాడు అన్నమాట. யோனா போய் கெஸ்ட் ஹவுஸ்ல போல மீன் வயித்துல 3 நாள் தங்குறார். మరి యోనా ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నట్టుగా ఆ యొక్క చేప కడుపులో ఉన్నాడు 3 நாள் 3 దినాలు. அங்கிருந்து ஜெபம் பண்றார். అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. బాగా గమనించండి. నన్రాగ గమనింగల్. ఆయన పడగలో పోయి కూర్చొని ప్రార్థన చేయలా, నిద్రపోయాడు. ఆ அந்த படகுலே அவர் தூங்கிக்கிட்டு இருந்தாரு. அவர் ஜெபம் பண்ணல. అయితే చేప కడుపులో పోయి ప్రార్థన చేస్తున్నాడు. ஆனால் அந்த மீன் வயிற்றில போய் ஜெபிக்கிறான். మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుంది తెలుసా? நாம் எப்பொழுது ஜெபிப்போம் தெரியுமா? కడుపు నొప్పులు వచ్చేటప్పుడు, அந்த வயிற்று வலி வரும்போது. మీ ఆయన లాగి 4 వేసాడంటే, உங்க கணவர் உன்னை அப்படியாக அடிக்கும் போது, ఏదైనా నువ్వు పోగొట్టుకునేటప్పుడు, நீ ஏதாவது இழந்து விடும்போது, నువ్వు ఫెయిల్ అయ్యేటప్పుడు, நீ அந்த காரியத்திலே தோற்றடையும் போது, మీ పనిలో మిమ్మల్ని తరిమేశారంటే, உன்னுடைய வேலையிலிருந்து உங்களை துரத்து விடும்போது, ఏదైనా ప్రాబ్లం, ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు, అమ్మో యేసయ్యా 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 అని ప్రార్థన చేస్తాం. ஏதாவது ஒரு கஷ்டம் வரும்போது ஏசாயா ஏசாயா என்று சொல்லி ஜெபிப்போம். బాగా గమనించండి. நன்றாக கவனிங்க. ఎందుకు నేను చేప కడుపులో దేవుడు పెడుతున్నాడంటే, எதற்காக உன்னை அந்த மீன் வயிற்றிலே வைக்கிறார் என்று சொன்னால், ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలంట. அவர் హల్లెలూయా 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 హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చేతులు పైకి ఆమేన్ చెప్పండి. అర్థమైన వాళ్ళు అందరూ చేతులు పైకి హల్లెలూయా. హల్లెలూయా. நம்ம எல்லாருக்கும் மீன் வைத்த ஆண்டவர் ஆயத்தப்படுத்தியிருப்பார். మనందరికీ కూడా ఆ యొక్క చేప కడుపుని సిద్ధపరిచి ఉంటాడు. మనందరికి దేవుడు ఒక చేప కడుపుని పెట్టి ఉంటాడు. நம்ம எல்லாருக்கும் ஒரு மீன் வயிற்றை ஆயத்தப்படுத்தி, ఒకవేళ మీ అత్తగారుగా ఉండొచ్చు, నీ కోడలుగా ఉండొచ్చు, మీ భర్తగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడే అమ్మ అమ్మ పాప అని చెప్పి మంచిగా ప్రార్థన చేస్తారు. ஆனால் அது ஒரு மாமியாராக இருக்கலாம், ஒரு மருமகளாக இருக்கலாம், கணவராக இருக்கலாம். அவர்கள்கிட்ட போகும்போது ஆண்டவரே ஆண்டவரே என்று சொல்லி அப்படியாக ஜெபம் வரும். கடன் பிரச்சனை வரும் பொழுது ஜெபம் வரும். ఆ యొక్క అప్పు బాధ అనేది ఉన్నప్పుడు ప్రార్థన వస్తుంది. இதெல்லாம் மீன் வயிறு. ఇవన్నీ కూడా ఈ యొక్క చేప కడుపు. సో దేవన్ అదే అనుమతించారు. దేవుడు వాటిని అనుమతించి ఉన్నాడు. தேவனுடைய అనుమతి ఇల్లామ మీన్ వరాదు. మరి దేవుని యొక్క అనుమతి లేకుండా చేప రాదు. బాగా గమనించండి. గమనించండి. దేవుడు అనుమతి లేకుండా నీ ఎంటికల్లో ఒక్కడ కూడా కింద పడదంట. உன்னுடைய தேவனுடைய அனுமதி இல்லாம உன் தலையில இருக்கிற ஒரு முடி கூட கீழே விழாதா? దేవుని యొక్క అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక కూడా కింద పడదు. தேவன் மீனை கட்டளையிடுகிறார். దేవుడు ఆ యొక్క చేపకు ఆజ్ఞాపిస్తున్నాడు. யோனா படகுல ஜெபிக்காத யோனா மீன் வயித்துல உட்கார்ந்து ஜெபம் பண்றார். పడవలో ఆ యొక్క పడవలో ప్రార్థన చేయనటువంటి యోనా ఇప్పుడు చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 9వ వచనத்துல சொல்றாரு, நான் தேவனை துதிப்பேன் என்று சொல்றார். మరి 9వ వచనంలో చెప్తున్నాడు, నేను దేవుని స్తుతిస్తానని చెప్తున్నాడు. ரட்சிப்பு கர்த்தருடையது என்று சொல்லுகிறார். రక్షణ యెహోవాదని చెప్తున్నాడు. அடுத்த వచనத்துல கர்த்தர் சொல்றாரு, మరి మరుసటి ఆ యొక్క వచనంలో దేవుడు చెప్తున్నాడు, மீனுக்கு கட்டளையிடுகிறார், மீன் கக்கியது இவன் கரை சேர்ந்தானா. మరి ఆ యొక్క చేపకు ఆజ్ఞాపించాడు, ఆ యొక్క చేప ఆ ఒడ్డున కక్కి వేసింది. ఆమేన్ ఆమేన్. கரை சேர்ந்தான். అద్దరికి చేరాడు. கரை சேர்ந்தான். ఆ ఒడ్డుకు చేరాడు. நீங்க கர்த்தரை துதித்தால் கர்த்தர் உங்களை கரை சேர்ப்பார். మరి దేవుణ్ణి మీరు స్తుతించినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా ఒడ్డుకు చేరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ஒருவேளை அது மீன் வயிறாக இருக்கலாம், అది ఒకవేళ చేప కడుపుగా ఉండవచ్చును, 3 நாட்களாக இருக்கலாம், 3 దినాలుగా ఉండవచ్చును, எப்போ வெளியே வரும் என்று சொல்லி யோனாவுக்கு தெரியாமல் இருக்கலாம், ఎప్పుడు బయటకు వస్తామా అని చెప్పి యోనాకు తెలియకుండా ఉండవచ్చును. ஆனா நீ கர்த்தரை துதிக்க 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 கர்த்தருடைய கரை சேர்ப்பார். అయితే దేవుణ్ణి నువ్వు స్తుతించి అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఒడ్డుకు తీసుకొని వస్తాడు. கடன் பிரச்சனையிலிருந்து கர்த்தருடைய கரை சேர்ப்பார். మరి నీ యొక్క అప్పు బాధల నుండి దేవుడు నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. உன்னுடைய வியாதியிலிருந்து கர்த்தர் கரை சேர்ப்பார். నీ యొక్క వ్యాధిలో నుండి నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. தோல்வியிலிருந்து கர்த்தருடைய
கரை சேர்ப்பார். నీ యొక్క అపచయము నుండి దేవుడు నిన్ను ఒడ్డుకు చేస్తాడు. கர்த்தரை துதிக்கும் பொழுது నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు கர்த்தரே கரை சேர்ப்பார். దేవుడే నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. கர்த்தரே கரை சேர்ப்பார். దేవుడే ఒడ్డుకు చేరుస్తాడు. ஆமென். ఆమేన్. ஐயா வைத்து ஆமென் சொல்லுங்களேன். మరి చేతులెత్తి అందరూ కూడా ఆమేన్ అని చెప్పండి. ஹalleluya. హల్లెలూయా. ஐயோ யார் என்னுடைய பிள்ளைகளுக்கு திருமணம் நடத்துவது என்று சொல்லி கவலைப்பட்டு கொண்டிருக்கலாம். ఎవరు నా యొక్క పిల్లలకి వివాహం చేస్తారని చెప్పి ఒకవేళ దిగులుతో ఉండవచ్చును. குடும்பமாய் கர்த்தர் செய்த நன்மைகளை நினைத்து துதிக்கும் போது கர்த்தரே உங்களை கரை சேர்ப்பார். అయితే కుటుంబముగా మీరు కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లయితే దేవుడే మీ యొక్క కుటుంబాన్ని ఒడ్డుకు చేరుస్తాడు. அவரே உங்களை கரை சேர்ப்பார். ఆయనే మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాడు. கவலைப்பட வேண்டாம். దిగులు పడన అవసరం లేదు. உங்கள் இருதயம் கலங்காதிருப்பதாக. మీ యొక్క హృదయము కలవరము చెందకుండును గాక. பக்கத்துல இருக்கிற ஆட்களை தட்டி சொல்லுங்க, கர்த்தர் உன்னை கரை சேர்ப்பார் என்று சொல்லுங்க. మరి ప్రక్కన ఉన్నటువంటి వారిని తట్టి వారితో చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాడని తట్టి చెప్పండి. நல்லா தட்டி சொல்லுங்க, బాగా கர்த்தர் తట్టి చెప్పండి, கரைக்கு சேர்ப்பார். దేవుడు ఒడ్డుకు చేరుస్తాడు. நடு சமுத்திரத்துல உன்னை கைவிட மாட்டார். నడు ఆ యొక్క నడి సముద్రంలో నిన్ను చేయి విడిచిపెట్టడు. அப்படியே மீன் வயிற்றுல கர்த்தர் உன்னை கைவிட மாட்டார். అలాగనే ఆ యొక్క చేప కడుపులో నిన్ను చేయి వదిలిపెట్టడు. கர்த்தர் உன்னை கரை சேர்ப்பார். దేవుడు నిన్ను ఆ యొక్క ఒడ్డుకు చేరుస్తాడు. எவ்வளவு பெரிய அலையாக இருந்தாலும், எவ்வளவு பெரிய சமுத்திரமாக இருந்தாலும், எவ்வளவு பெரிய மீனாக இருந்தாலும், நீங்கள் கர்த்தரை துதிக்கும் போது கர்த்தர் உங்களை கரை சேர்ப்பாரா? మరి ఎంత గొప్ప చాప అయినప్పటికీ, ఎంత గొప్ప సముద్రం అయినప్పటికీ, ఎంత గొప్ప పడవ అయినప్పటికీ కూడా ఆ దేవుడు మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాడు. நல்ல கைகளை மேல உயர்த்தி ஆண்டவருக்கு ஸ்தோத்திரம் பண்ணுவோம். మరి బాగా చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. இயேசுவே உமக்கு ஸ்தோத்திரம். యేసయ్యా మీకే స్తోత్రం. உங்களை கரை சேர்ப்பதற்காக ஸ்தோத்திரம். మమ్మల్ని ఒడ్డుకు చేర్చబోతున్నందుకు మీకు స్తోత్రాలు. பிரச்சனைகள் எவ்வளவு பெரிதாக இருந்தாலும் சரி, మా యొక్క సమస్యలు ఎంత గొప్పవైనప్పటికీ సరే, எங்களுக்கு விரோதமாய் நிற்கிற சத்ரு எவ்வளவு பெரிய ஆளாக இருந்தாலும் சரி, మాకు విరోధంగా నిలబడుతున్నటువంటి శత్రువు ఎంత గొప్పవాడైనప్పటికీ நாங்கள் உம்மை துதிக்கிறோம். దేవా మేము ఇదిగో స్తుతిస్తున్నాము. எல்லா மகிமையும் கனமும் இயேசுவே உமக்கு ஒருவருக்கே செலுத்துகிறோம். ఓ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తున్నాం. நீர் ஒருவரே ராஜாதி ராஜா. నీవు ఒక్కడవే రాజాతి రాజు. நீர் ஒருவரே ரட்சிப்பை கொடுக்க கூடியவர். నీవు ఒక్కడవే రక్షణ కలుగజేయవాడు. ரட்சிப்பு கர்த்தருடையதா. రక్షణ అనేది దేవునిది. இயேசுவே நீர் உயர்ந்திருப்பீராக. యేసయ్యా మీరు హెచ్చింపబడుదురుగాక. அசுத்த ஆவிகள் நிர்மூலம் அடைவதாக. అపవిత్రాత్మలు నిర్మూలము అగునుగాక. இயேசுவின் நாமத்தினால் యేసు నామములో சகல மகிமையும் கனத்தையும் உம்முடைய நாமத்திற்கே செலுத்துகிறோம். సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామానికే చెల్లునుగాక. நல்ல கைகளை தட்டி கர்த்தருடைய అందరూ బాగా చేతులు బాగా చప్పట్లు కొట్టి ఆ రీతిగా దేవుని அவர் உன்னை கரை சேர்ப்பார். ఆయన నిన్ను ఆ యొక్క ఒడ్డుకు చేరుస్తాడు. கர்த்தரை துதிக்கும் போது உன்னை கரை சேர்ப்பார். దేవుణ్ణి స్తుతించేటప్పుడు దేవుడు నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. இரண்டாவது நாம் கவனிக்க போகிறோம். రెండవ విషయాన్ని మనం గమనించబోతున్నాం. தேவனை துதிக்கும் பொழுது దేవుణ్ణి స్తుతించేటప్పుడు கர்த்தர் என்ன செய்கிறார்? దేవుడు ఏం చేస్తాడు? ஆதியாகமம் ఆది కాండము 29வது அதிகாரம் 35வது வசனம். 29వ అధ్యాయము 35వ వచనం. தெலுங்குல வாசிங்க. ஆதியாகமம் 29:35வது வசனம். ఆమె మరలా గర్భవతి అయి ఆ కుమారుని కని ఆ ఈసారి యెహోవాను స్తుతించదనుకొని ம். యూదా అని పేరు పెట్టెను. ఆ అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ஆ மறுபடியும் கர்ப்பவதியாகி லேயாள் ஒரு பிள்ளையை பெற்றாலாம். அந்த பிள்ளைக்கு யூதா என்று சொல்லி பெயர் வைத்தார்களாம். అయితే ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఆ బిడ్డకి యూదా అని పేరు పెట్టడం జరిగింది. யூதா என்பதற்கு அர்த்தம் என்ன? యూదా అన్న మాటకు అర్థం ఏంటి? கர்த்தரை துதிப்பேன். దేవుణ్ణి స్తుతిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మా నోట్లోంచి ఆవిలింపులో వస్తాయి, స్తుతి రాదని చెప్పారు అనుకోండి, మరుబడియం తిరగా ఇంకా ఒక్కసారి అనే ఆశీర్వాదాలను కోల్పోతామంట. தேவனை துதிக்கணும். దేవుణ్ణి స్తుతించాలి. தேவனை துதிக்கும் பொழுது దేవుణ్ణి స్తుతించేటప్పుడు என்ன காரியம் லேயாளுடைய வாழ்க்கையில நடந்தது என்று சொல்லி கவனிக்க போகிறோம். మరి ఏ కార్యము లేయా యొక్క జీవితంలో జరిగిందని మనం చూడబోతున్నాం. ஆதியாகமம் 30, 19, 20, 21 அவசரத்தை வாசிச்சீங்கன்னா ఆది కాండం 30వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదివినప్పుడు வேதத்தில் எழுதப்பட்டிருக்கு, దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది, மறுபடியும் మరలా அந்த அம்மா கர்ப்பவதியாகி
మరలా గర్భవతి అయ్యి இசக்கார் செபுலோனை பெற்றெடுக்கிறார். ఇషకారు చెబులుని మరి ఆమె ప్రసవిస్తుంది. செபுலோனை பெற்றெடுக்கும் போது அந்த அம்மா சொல்றாங்க, கர்த்தர் எனக்கு நல்ல ஈவை கொடுத்தார் என்று சொல்லுகிறார். మరి చెబులను అనుగ్రహించిన తర్వాత దేవుడు నాకు நல்ல ஈவை கொடுக்கிறார், మంచి ఒక బహుమతిని ఇచ్చాడు. சோ இந்த வேத வசனத்தில் எழுதப்பட்டிருக்கு, யூதா பிறந்த பிறகு அந்த அம்மாவுடைய பிள்ளை பெறுதல் நின்று போயிற்று. ஆனா அடுத்த அதிகாரத்துல சொல்லப்படுது, மறுபடியும் அந்த அம்மா கர்ப்பவதியாகி பிள்ளைகளை பெற்றெடுக்கிறார். అయితే ఇక్కడ దేవుని వాక్యం ముందుగా మనం చదివినప్పుడు చూస్తే అక్కడ ఆమె గర్భం ఉడికిందని మనం చూస్తున్నాము. కానీ అయితే మరలా ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే ఆమె మరలా గర్భం ధరించి ఆమె ప్రసవించినట్లుగా మనం చూస్తున్నాం. ஒரு பெண்ணையும் ஒரு மகளையும் அவர் பெற்றெடுக்கிறார். మరి ఒక ఆడ మరి కుమార్తెను కుమారుణ్ణి అక్కడ మరి ప్రసవించినట్టుగా చూస్తున్నాం. அந்த అమ్మాவுடைய காரியங்கள் முடிந்தாலும் ఆ స్త్రీ యొక్క ధర్మం నిలిచిపోయినను தேவனை துதித்தபடியினால దేవుణ్ణి స్తుతించుట ద్వారా மறுபடியும் அந்த அம்மா கர்ப்பவதியானா, మరలా ఆవిడ మరి గర్భవతి అయింది. హల్లెలూయా 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 హల్లెలూయా. లేయా అழகா இருக்க மாட்டா. మరి లేయా అందముగా ఉండదు. யாக்கோபுக்கு லேயாளை விட ராகேலை தான் ரொம்ப விரும்புவான். మరి యాకోబుకు లేయ కంటే రాహేల్ని చాలా ఇష్టపడతాడు. வேதத்துல சொல்லப்பட்டிருக்கு, லேயாளுடைய சுருமையை கர்த்தர் கண்ணோக்கி பார்த்து அந்த அம்மாவுடைய கர்ப்பத்தை கர்த்தர் தொட்டு பிள்ளைகளை கொடுத்தார். మరి దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే లేయ యొక్క మరి శ్రమను చూసి ఆ గర్భాన్ని దేవుడు దీవించి ఉన్నాడు. யூதா என்கிற மகன் பிறந்தான் அல்லவா, அந்த யூதாவுடைய வம்சத்துல தான் இயேசு கிறிஸ்து பிறந்தார். మరి యూదా అనే వ్యక్తి జన్మించాడు కదా, ఆ యూదా వంశములోనే యేసు క్రీస్తు కూడా జన్మించి ఉన్నాడు. நல்லா கவனிங்க, బాగా గమనించండి. மனுஷர்கள் நம்மை ஏளனமாய் நினைத்தாலும், మనుషులు మనల్ని హేళనగా అనుకున్నప్పటికీ நம்மை కూడా, சிறுமைப்படுத்தினாலும், మనల్ని శ్రమ పరిచినప్పటికీ కూడా, நம்மை கணக்கிலே வைக்காமல் போனாலும், మనల్ని ఏమాత్రం లెక్కలో ఉంచకపోయినాను, நீங்கள் தேவனை துதிக்கும் பொழுது, మీరు దేవుని స్తుతించేటప్పుడు தேவன் மறுபடி 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 உங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మరలా 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 మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. லேயாளுக்கு தான் அதிகமான பிள்ளைகளை பெற்றெடுத்தார். మరి లేయానే ఎక్కువ మంది పిల్లల్ని ఆమె జన్మనిచ్చింది. நீங்க தேவனை துதிக்கும் பொழுது, మీరు దేవుణ్ణి స్తుతించేటప్పుడు தேவன் மறுபடி 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 ఇంకా 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 ఇస్తానే ఉంటాడంట. మరి మరలా మరలా దేవుడు ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. தேவனை துதிக்க கற்றுக்கொள்ள வேண்டும். దేవుణ్ణి స్తుతించడానికి నేర్చుకోవాలి. ஐயோ இது இல்ல அது இல்ல என்று சொல்லி முறுமுறுக்கிறதை நிறுத்தி, అయితే అది లేదు ఇది లేదు అని సనిగే ఆ సనుగును ఆపి தேவனை துதிக்க ஆரம்பிங்க. దేవుణ్ణి స్తుతించడానికి ప్రారంభించండి. தேவனை துதிக்க ஆரம்பிங்க. దేవుణ్ణి స్తుతించడానికి ప్రారంభించండి. ஒரு இடத்துல நான் இந்த கதையை கேள்விப்பட்டேன். నేను ఒక స్థలంలో ఈ యొక్క కథను విన్నాను. ஒரு புருஷன் மனைவி இடத்துல சொன்னாராம், ఒక భర్త భార్య దగ్గర చెప్పాడా, வீட்டுல காஃபி தூள் இல்ல, மசாலா இல்ல, அரிசி இல்ல அப்படின்னு சொல்லக்கூடாது. మరి ఇంట్లో కాఫీ పౌడర్ లేదు, మరి మసాలా లేదు, బియ్యం లేవు, ఏమి చెప్పకూడదు. ఏమైనా లేదంటే కుటుంబ ప్రార్థనలో ఏసయ్యా మసాలా ఇచ్చా నీకు వందనాలు, ఏసయ్యా బియ్యం ఇచ్చా నీకు వందనాలని ప్రార్థన చేయాలని వాళ్ళ భర్త ఆమెకి చెప్పించిందంట. మరి ఆ విధంగా చెప్పడం జరిగింది. సో இந்த அம்மா என்ன பண்ணுவாங்கன்னா, ஃபேமிலி பிரேயர்ல மட்டும் கிடையாதான். అయితే ఈ యొక్క స్త్రీ ఆ యొక్క కుటుంబ ప్రార్థనలో మాత్రం కాదా, அந்த భర్త వచ్చి ఇల్లు విడిచి బయటికి బయలుదేరేటప్పుడు చేతులు రెండు బయలుదేరి ఏసయ్యా బియ్యం ఇచ్చా స్తోత్రం స్తోత్రం అని చెప్తా ఉంటానంట. మరి அப்படியாக ஆண்டவரே நீர் அரிசி கொடுத்தீரா அதற்காக ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் அப்படின்னு சொல்லிட்டு, మసాలా ఇచ్చావే స్తోత్రం స్తోత్రం అని చెప్తా ఉంటాను. మసాలా கொடுத்தீரா அதற்காக ஸ்தோத்திரம் அப்படின்னு சொல்லுவாங்க. అర్థం ఏంటి? ఇంట్లో అవన్నీ లేవు. அதனுடைய அர்த்தம் என்னவென்றால் வீட்டில எதுவுமே இல்ல. ఒరే నాయనా నువ్వు బయటికి వెళ్తున్నా, మర్చిపోకుండా నేను తీసుకురారా అని. நீ வெளியே போயிட்டே இருக்கிறதுனால இது எல்லாமே మరొకమ வரும்போது கொண்டு వా అని అర్థం. మర్చిపోకుండా దాన్ని తీసుకొని రమ్మని చెప్పడానికి ఈ విధంగా చెప్తారు. లేదు అని చెప్పి ఆయన చెప్పదంట. లేదు இல்லை என்று சொல்லி அப்படியாக சொல்ல மாட்டாங்க. வீட்ல இது இல்ல அது இல்ல என்று சொல்ல மாட்டாங்க. ఇంట్లో అది లేదు ఇది లేదు ఏమని చెప్పదు. యేసయ్యా நீங்க எங்களுக்கு கொடுத்ததுக்காக ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் சொல்லுவாங்களா. మరి యేసయ్యా మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలని చెప్తాదా. அன்றைக்கு ராத்திரிக்குள்ள கர்த்தர் அதை எல்லாவற்றையும் வீட்டுக்குள்ள அனுப்பி வைப்பாரா, எங்கன்னு வருதுன்னே தெரியாது அவருக்கு. మరి ఆ రాత్రి లోపల ఏ రీతిగా దేవుడు వాటన్నిటిని సంధిస్తాడా, మరి ఎక్కడి
ఎక్కడి నుండి వస్తుందో వారికైతే తెలియదట. எப்ப பார்த்தாலும் இல்ல 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 என்று சொல்லி அழுமூஞ்சியை வைத்துக் கொண்டு அழுது கொண்டு முறுமுறுக்காம இயேசுவே நீர் கொடுத்ததுக்காக ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் என்று துதித்து பாருங்க, உன் சூழ்நிலைகள் எல்லாம் மாறும். మరి ఎప్పుడు కూడా లేదు లేదని చెప్పేసి ఆ విధంగా ఏడ్పు ముఖముతో సనుగుతో ఉండేది అని బట్టి అలా కాకుండా దేవుని స్తుతించండి, దేవా మీకే స్తోత్రం, మీరు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. స్తుతించే ముఖాల్లో సంతోషం ఉంటది. మరి ఆ యొక్క తుదిயை செலுத்தும் போது அந்த முகத்துல ஒரு சந்தோஷம் இருக்கும். కొంతమంది ముఖాలు చూడండి, ఎప్పుడు చూసినా ఏడు మొహం పెట్టుకొని ఉంటారు, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళకే అర్థం అవ్వదు. మరి சிலரை பார்க்கும்போது எப்போதும் கூட அவங்க அழுதுகிட்டே இருப்பாங்க. ஏன் அழுதுகிட்டே இருப்பாங்கன்னு சொல்லிட்டு அவங்களுக்கே தெரியாது. அழுமூஞ்சி, ఆ యొక్క ఏడుపు ముఖం, ఏడుపు మొహం, ఏడుపు ముఖం, எப்ப பார்த்தாலும் அழுது கொண்டிருப்பாங்க. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. లేయాలు பாருங்க, అయితే లేయా చూడండి, நான் கர்த்தரை துதிப்பேன், నేను దేవుని స్తుతిస్తాను. என் புருஷன் என்ன கேவலமா நினைச்சாலும், నా భర్త నన్ను కేవలంగా என்னை అనుకున్నప్పటికీ, சிறுமைப்படுத்தினாலும், నన్ను ఆ రీతిగా తక్కువ చేసిన, let me praise my savior my lord. మరి నేను నా దేవుణ్ణి స్తుతించాలి. உன்னை ஏளனப்படுத்தும் பொழுது, నిన్ను హేళన చేసేటప్పుడు, உன்னை சிறுமைப்படுத்தும் போது, నిన్ను ఆ విధంగా బాధిస్తున్నప్పుడు start praising God. தேவனை நல்ல ஸ்தோத்திரம் பண்ணு. మరి స్తుతించడానికి మీరు ప్రారంభించండి. கொஞ்சம் பேர் மேடையில எல்லாம் துதிப்பான், మరి కొంతమంది యొక్క స్టేజ్ మీదనే స్తుతిస్తారు, డాన్స్ எல்லாம் ஆடி துதிப்பான். మరి ఆ విధంగా డాన్స్ అంతా ఆడి అనగా నాట్యం అంతా ఆడి బాగా స్తుతిస్తారు. ஆனா பர்சனல் லைஃப்ல துதிக்க மாட்டான். అయితే వ్యక్తిగత జీవితంలో వారు స్తుతి ఉండదు. அழுமூஞ்சி வச்சிருப்பான். వారు ఎప్పుడు ఏడుపు ముఖంతోనే ఉంటారు. நீங்க காலமே எழுந்து கர்த்தரை ரெண்டு கைகளை மேல உயர்த்தி நல்ல ஸ்தோத்திரம் பண்ணி பாருங்க, தேவன் உங்களை ஆசீர்வதிப்பார். మరి వేకువనే లేచి ఉదయాన మరి దేవుణ్ణి ఆ రీతిగా రెండు చేతులు పైకెత్తి మీరు దేవుణ్ణి స్తుతించి చూడండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. வேதத்துல எழுதப்பட்டிருக்கிறது, మరి దేవుని వాక్యంలో రాయబడింది, அநேகர் இடுகிற ஸ்தோத்திர பலிகளினாலே கிருபை பெருகுமா. మరి అనేకులు స్తుతిస్తున్నటువంటి ఆ స్తుతుల ద్వారా కృప మరి ఎక్కువ అవుతుంది, நல்ல துதி அதிகமாகும். మరి ఆ యొక్క కృప అనేది అనగా ఆ యొక్క స్తుతి ఎక్కువ అవుతున్నప్పుడు, நான் நிறைய நாட்களுக்கு முன்பாக ஒரு கிராமத்துக்கு போயிருந்தேன். నేను అనేక దినాలకు ముందుగా ఒక గ్రామానికి వెళ్ళాను. அப்போ ஒரு அம்மா ஒரு வயதான தாயார் சொன்னாங்க, అప్పుడు ఒక ముసలామ మరి చెప్పింది ఈ రీతిగా, எங்களுக்கு 5 மாடுகள் இருக்கு, మాకు 5 బర్రెల 5 బర్రెలు ఉన్నాయి, அதெல்லாம் பால் கொடுக்கணும், అవన్నీ బాగా పాలిస్తాయి. ஆனா எப்பொழுதுமே அது சிக்காகுது. మరి అవి పాలిచ్చే ఒక పరిస్థితి కానీ ఎప్పుడు చూసినా బాగులేకుండా పోతుంది. நீ வந்து ஜெபம் பண்ணணும். మరి నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి. அப்பதான் நான் ஃபர்ஸ்ட் டைம் బర్రెలకి నీ ప్రేయర్ చేసేది. మరి నేను అప్పుడే మొట్టమొదటిగా ఆ యొక్క బర్రెల కోసం ప్రార్థన చేస్తున్నా. நான் இங்க இருந்து ரூம்ல இருந்து போகும்போது நல்ல ஜெபம் பண்ணி நல்ல அபிஷேகத்தோடு புறப்பட்டு போனேன். మరి నేను మా యొక్క రూమ్ లో నుండి వెళ్ళే ముందుగా బాగా ప్రార్థన అభిషేకంలో నింపబడి ప్రార్థన చేసి బయలుదేరాను. முதல் முறை நான் எருமை மாடுகளுக்காக ஜெபம் பண்றேன். మొట్టమొదటిగా నేను బర్రెల కోసమని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు நான் போய் நிக்கும்போது ஆண்டவர் சொன்னாரு, నేను అక్కడ పోయి నిలబడినప్పుడు దేవుడు చెప్పాడు, நல்லா துதித்து பாடுங்க அப்படின்ற. మరి బాగా స్తుతించి పాడండి అని చెప్తున్నాను. நானும் அந்த ஆயாவும், నేను ఆ ముసలామ అవ్వ, அந்த அம்மாவுடைய குடும்பத்தார் எல்லாரும் நாங்க இணைந்து நல்ல ஸ்தோத்திரம் பண்ணி பாடினோம், பாட்டு பாடினோம். మరి ఆ యొక్క కుటుంబం అంతటితో కలిసి స్తోత్రాలు చెల్లించి ఆ రీతిగా స్తుతించి పాడాం. அன்றைக்கு ఆ దినమే கர்த்தர் அந்த மிருகத்தை குணமாக்கினார். దేవుడు ఆ జంతువును దేవుడు స్వస్థపరిచాడు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா, హల్లెలూయా. ஆண்டவர் உன் துதியின் சத்தத்தை ரொம்ப ஃபாஸ்டா கேட்பார். మరి దేవుడు నీ యొక్క స్తుతి శబ్దాన్ని దేవుడు తొందరగా వింటాడు. இயேசுவே எனக்கு இது இல்ல அது இல்லன்னு சொல்லி முறுமுறுத்து ஜெபிக்கிற ஜெபத்தை விட, இயேசுவே இதெல்லாம் நீங்க செய்றீங்களே செய்ய போறீங்களே அதற்காக ஸ்தோத்திரம் 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 என்று சொல்லும்போது உன்னுடைய ஸ்தோத்திர பலிகளை கர்த்தர் சீக்கிரமாய் கேட்டு அற்புதங்களை செய்வார். మరి దేవుడా అది లేదు ఇది లేదు అని చెప్పి సనుగుడు ఆ యొక్క ప్రార్థన కంటే, దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు అని చెప్పి ఆ యొక్క అవసరతల గురించి మీరు స్తోత్రాలు చెల్లించి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. బాగా రెండు చేతులు పైకెత్తండి, అందరు எல்லாரும் கைகள் உயர்த்துங்க, நல்ல மேல உயர்த்தி బాగా పైకెత్తి, இயேசுவே యేసయ్యా, இயேசுவே, యేసయ్యా, நீர் என் வாழ்க்கையில செய்கிற మీరు నా జీవితంలో చేస్తున్న எல்லா நன்மைகளுக்காக ஸ்தோத்திரம். అన్ని మంచి వాటిని కోసం మేలు కోసం மனுஷன் என்ன சிறுமைப்படுத்தினாலும், మరి మనుషులు నన్ను బాధించినా உமக்கு ஸ்தோத்திரம், మీకు స్తోత్రాలు, உமக்கு ஸ்தோத்திரம், మీకు స్తోత్రాలు. நல்ல ஈவை எனக்கு நீ கொடுக்கிறீர்.
మరి మంచి బహుమతులు మీరు ఇస్తున్నారు. ஸ்தோத்திரம். స్తోత్రములు. என் சூழ்நிலையை மாற்றுகிறீர். నా యొక్క పరిస్థితులను మారుస్తున్నారు. உமக்கு ஸ்தோத்திரம். మీకు స్తోత్రాలు. ஸ்தோத்திரம். స్తోత్రం. நல்ல கைகளை நல்லா தட்டி இயேசுவே உமக்கு நன்றி என்று சொல்லுவோம். అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. நம்ம வாயில எப்பொழுதும் கர்த்தரை துதிக்கிற துதி இருக்கணும். మరి మన యొక్క నోటిలో ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే ఆ యొక్క స్తుతి ఉండాలి. அதான் சங்கீதக்காரனாக தாவீது சொல்ல கர்த்தரை நான் எப்பொழுதும் எக்காலத்திலும் துதிப்பேன் என்று சொல்லுகிறார். మరి అదే దావీదు భక్తుడు కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు, ఈ రీతిగా నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేదను, ఆ స్తుతి నా నోట నుండునుగాక అని చెప్తున్నాడు. தாவீத பாத்தீங்கன்னா எப்பொழுதும் கர்த்தரை துதித்துக் கொண்டே இருப்பான். మరి దావీదును చూసినట్లయితే ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. ஏதோ ஒரு காரியத்தை வச்சு கர்த்தருக்கு மகிமை, கர்த்தருக்கு துதி ஸ்தோத்திரத்தை செலுத்துவார். ఏదో ఒక కార్యాన్ని బట్టి దేవునికి స్తుతించుట, దేవుణ్ణి మహింపరచుట చేస్తా ఉండాలి. பிள்ளை அவனுக்கு விரோதமா எழும்பும்போது கர்த்தருக்கு துதி செலுத்துறான். మరి ఆ యొక్క కుమారుడే విరోధంగా లేస్తున్నప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. கூட இருக்கிறவெல்லாம் அவனுக்கு விரோதமா எழும்பும்போது கர்த்தருக்கு மகிமை துதி செலுத்துகிறான். మరి తన వెంట ఉన్నటువంటి వారు విరోధంగా లేచినప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. சீமேயி என்கிற ஒரு மனுஷன் தாவீதை சபிக்கிறான், மண்ணவாரி போட்டு நீ நாசமா போவே என்று சொல்கிறான். அப்பொழுது கூட தாவீது கர்த்தரை ஸ்தோத்திரிக்கிறார். మరి దేవుని దావీదును శపించి ఆ యొక్క మన్ను ఎత్తి పడవేసినప్పటికీ కూడా అతన్ని మరి దేవుడు స్తుతిస్తున్నాడు. எல்லா சூழ்நிலைகளும் கர்த்தரை ஸ்தோத்திரம் பண்ணி మరి கொண்டார். అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. அதனாலதான் தாவீதின் விளக்கை கர்த்தர் அணையாமல் சிங்காசனத்தில் அவனை எப்பொழுதும் கர்த்தர் உட்கார வைத்தார். మరి కాబట్టి ఎన్నటికి కూడా ఆ దీపం ఆరిపోకుండా ఎల్లప్పుడు కూడా ఆ యొక్క సింహాసనం మీద దావీదు సంతానాన్ని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది చాలా గొప్ప సీక్రెట్. అది చాలా గొప్ప రహస్యం. మీరు 12 గంటల సేపు కన్నీరుతో ప్రార్థన చేసేదానికన్నా మరి మీరు 12 గంటలు ఆ రీతిగా కన్నీటితో ప్రార్థన చేసేదానికంటే 2 గంటల సేపు దేవుని స్తుతించు స్తుతించు స్తుతించు. యేసయ్యా ఇది చేసావు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, ఇది చేయబోతున్నావు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, నా అవిశ్వాసం తీసివేస్తున్నావు, మీకు వందనాలు యేసయ్యా, యేసయ్యా నా ఈ బాధలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, నన్ను బయటికి తీసుకొచ్చావు యేసయ్యా, మీకు వందనాలు వందనాలు అని చెప్పి దేవుని స్తుతించంగా నీ పరిస్థితుల్ని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చేతులపైకి దళలే చెప్తాం హల్లెలూయా. முதல்ல கர்த்தர் சொல்லுகிற கர்த்தரை துதிக்கும் போது அவர் உன்னை கரை சேர்ப்பார். మరి మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే దేవుణ్ణి నువ్వు స్తుతించేటప్పుడు దేవుడు నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. రెండవది కర్తரை நீங்க துதிக்கும் பொழுது நல்ல ஈவுகளை கொடுப்பார். మరి రెండవదిగా దేవుణ్ణి మీరు స్తుతిస్తున్నప్పుడు దేవుడు మీకు మంచి బహుమతులను ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. யோசுவா 6ஆம் அதிகாரத்துல பார்க்கும்போது எரிகோ கோட்டைய தேவனுடைய நாமத்தினால் இடிந்து கீழே விழுகிறதா. మరి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆ యొక్క ఎరుకో గోడలు కూల్చబడ్డాయట. 7 நாட்கள் துதித்தார்கள். మరి 7 దినాలు కూడా దేవుణ్ణి స్తుతించారు. எப்படி துதித்தார்கள்? ఏ విధంగా స్తుతించారు? 6 நாட்கள் ஒவ்வொரு முறை அந்த எரிகோ கோட்டையை சுத்தி அவங்க துதித்தார். ஒண்ணுமே பேசல, சைலண்டா சுத்தி வந்தாங்களாம். మరి ఆ యొక్క 6 దినాలు కూడా ఆ యొక్క ఎరుకో ప్రాకార గోడని మరి చుట్టూ వచ్చారు, మౌనంగానే వచ్చారు. 7வது நாள் 7 முறை சுற்றி வந்தார்கள். మరి 7వ దినం 7 సార్లు చుట్టి వచ్చారు. 7வது முறை எக்காலங்களை ஊதி கர்த்தரை நல்ல ஆர்ப்பரித்து உயர்த்தி பாடினார்களாம். మరి 7వసారి గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతించి ఆ యొక్క గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతించినప్పుడు எரிகோ கோட்டை விழுந்ததா. ఆ యొక్క ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. హల్లెలూయా. 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 நீங்க தேவனை துதிக்கும் பொழுது, మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు உங்களுக்கு முன்பாக இருக்கிற தடைகளை கர்த்தர் உடைப்பார். మరి మీకు ఎదురుగా ఉన్నటువంటి ఆటంకములను ఆయన పడగొడతాడు. இயேசுவின் நாமத்தினால் உடைப்பார். యేసు నామములో వాటిని పడగొడతాడు. தடைகளை கர்த்தர் உடைத்தெறிவார். మరి ఆ యొక్క ఆటంకములను తీసివేస్తాడు. தேவனை துதிக்கும் பொழுது, దేవుణ్ణి స్తుతించేటప్పుడు எந்த அளவுக்கு கர்த்தரை துதிப்பீர்களோ నీవు ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తావో அந்த அளவுக்கு உங்களுக்கு தடையாக, உங்களுக்கு விரோதமாக நிற்கிற பிசாசுடைய சகல கிரியைகளையும் கர்த்தர் இயேசுவின் நாமத்தினால நிர்மூலமாக்குகிறார். మరి ఎంతగా మీరు దేవుణ్ణి స్తుతిస్తారో మీకు ఆటంకంగా, మీకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార క్రియల్ని ఆయన నిర్మూలన చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. அடுத்தது வாசிக்கிறோம். మరలా ఇంకొక మాట చదువుదాం. அப்போஸ்தலர் 16வது அதிகாரம் అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25வது வசனத்தை வாசிப்போம். 25వ వచనాన్ని చదువుదాం. அப்போஸ்தலர் అపోస్తల కార్యములు 16 16వ అధ్యాయము 25வது వచనத்தை వాసింగ. 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు
పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. Midnight praise and worship. మరి మధ్యరాత్రి వేళ స్తుతి ఆరాధన. மத்திய ராத்திரியில ఆ మధ్యరాత్రిలో midnight praise and worship. ఆ యొక్క ఆరాధన స్తుతి. எப்படிப்பட்ட சூழ்நிலை, ఎలాంటి పరిస్థితి, இவங்க ரெண்டு பேருடைய காலையை தலைகீழாக தொங்க விடுறாங்க. మరి ఈ ఇద్దరి యొక్క ఆ యొక్క తలను తల క్రిందులుగా వేలాడు చేస్తున్నారు. కాలు పైకి కట్టేసి వాళ్ళ తల కింద ఉంది. ఆ యొక్క కాళ్ళు పైన కట్టబడి వారి తల కింద ఉన్నది. తల కిందలుగా ఉన్నారంట. తల కిందలుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ మధ్యరాత్రిలో దేవుని స్తుతించి పాడుతున్నారు. మరి அவர்கள் ரெண்டு பேருமே அந்த மத்தியராத்திரியிலே தேவனை துதிக்கிறாங்க. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, நான் அப்பப்போ நினைப்பேன், కొన్ని మందిని ఎంత అమ్మా దేవుని స్తుతించమ్మా, మనుషులకి చప్పట్ల తట్టి పాటలు పాడమ్మా, దేవుడికి ఘనత చెల్లించండి ఇట్నే ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొని పోయి అలా కట్టేసేయాలి. మరి அப்படிப்பட்டவர்களை அப்படியாக கட்ட வேண்டும். பாருங்க, ஆண்டவரை துதிக்கணும்னா அந்த ஆசையே வராது. మరి దేవుని స్తుతించాలంటే ఆ ఆశ కలగదు చాలా మందిలో. ఆ ఇంటి కథలు ఈ ఇంటి కథలు మాట్లాడమని చెప్పండి, ఎంత టైం పోయేదే తెలియదు, మాట్లాడుతూనే ఉంటారు. మరి అంద వీటి కథ ఇంత వీటి కథ పేస్తున్నా అంత టైం పోరదే తెలియదు. అందరి ఇంట్లో కథలు మాట్లాడుతూనే ఉంటారు, దేవుని స్తుతించేదానికి మాత్రం నోరు విప్పరు. మరి எல்லாரோட கதை பேசுவாங்க, ஆனா தேவனை துதிப்பது மட்டும் துதிக்க மாட்டாங்க. எந்த சூழ்நிலையில் இருந்தாலும் கர்த்தரை துதிக்க கற்றுக்கொள்ளணும். ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నాను దేవుణ్ణి స్తుతించడం మర్చిపోకూడదు. పౌలైயும் శీలాவையும் நல்லா అడిத்து அவரை தலைகீழாக தொங்க விடுறாங்க. మరి పౌలు శీలను బాగా హింసించి ఆ విధంగా తల్ల క్రిందులుగా వేలాడదీస్తున్నారు. தலைகீழாக அவங்க தொங்க விடுற நேரத்துல இவங்க ரெண்டு பேரும் கர்த்தரை துதிக்கிறாங்க. మరి ఆ రీతిగా తల్ల కిందులుగా వేలాడదీయబడినప్పటికీ కూడా వారిద్దరు కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. நடந்த காரியம் என்ன தெரியுமா? అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? భూమిயை అసైతారా, ఆ యొక్క భూమిని దేవుడు కదిలించాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమిயை అసైతాர், ఆ యొక్క భూమిని కదిలింపజేశాడు. துதித்தலுக்கு இருக்கிற வல்லமை இதுதான். అయితే దేవుణ్ణి స్తుతించుట, ఆ స్తుతికి ఉన్నటువంటి ఆ యొక్క బలం ఏంటంటే ఇదే. நீங்க கர்த்தரை துதிக்கும் பொழுது, మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు உனக்காக கர்த்தர் பூமியையே அசைப்பார். నీ కోసం ఆ యొక్క భూమిని దేవుడు కదిలింపజేస్తాడు. உனக்காக கர்த்தர் வானத்தை திறப்பார். నీ కోసం ఆ యొక్క ఆకాశమును తెరుస్తాడు. உனக்காக கர்த்தர் சூழ்நிலைகளை மாற்றுகிறார். నీ కోసం ఆ యొక్క పరిస్థితులను మారుస్తాడు. விடுதலையை உண்டாக்குகிறார். విడుదలను దయచేస్తాడు. எவ்வளவு కష్టமான సూழ்நிலைக்குள்ளாக நீ போய் கொண்டிருந்தாலும், ఎలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా, பயம் நிறைந்த சூழ்நிலையாக இருந்தாலும், భయముతో నింపబడినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, மரணத்தின் சூழ்நிலையாக இருந்தாலும், ఆ మరణకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ, சரீரத்துல பாடுகள் இருந்தாலும், నీ శరీరములో చాలా బాధ ఉన్నప్పటికీ, மனுஷர்கள் உன்னை கைவிட்டு இருந்தாலும், మనుషులు నిన్ను చేయి విడిచిపెట్టినా, நீ தேவனை துதிக்க 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 கர்த்தர் சொல்லுகிறார், மகனே மகளே, உனக்காக நான் பூமியை அசைப்பேன், வானத்தையும் திறந்தருளுவேன் என்று கர்த்தர் உரைக்கிறார். మరి నీవు దేవుణ్ణి స్తుతించగా దేవుడు అంటున్నాడు, నీ కోసము భూమిని కదిలిస్తాను, ఆకాశమును కూడా నేను తెరుస్తానని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. துதித்தலுக்கு இருக்கிற வல்லமை அம்மா అది దేవుణ్ణి స్తుతించుటలో ఉన్నటువంటి యొక్క బలమమ్మా. நீ உங்க வீட்டுல போய் அறை கதவை பூட்டி கொண்டு கர்த்தர் அண்டையில முழங்கால் பண்ணிட்டு நல்ல கர்த்தரை துதிக்க ஆரம்பிங்க. అయితే మీరు ఇంటికి వెళ్ళి మీ యొక్క ఆ యొక్క ప్రార్థనా గదిని మీరు మూసివేసి ఆ రీతిగా మీరు దేవుని బాగా స్తుతించండి. సభయాய் కూడి కర్తரை துதிக்க ஆரம்பிங்க. మరి సంగముగా కూడి దేవుని స్తుతించడానికి ప్రారంభించండి. ఆండవర్ உங்களுக்காக பூமியை அசைப்பார். దేవుడు మీ కోసము భూమిని కదిలింపజేస్తాడు. வானத்தை திறந்தருளுவாரா, ఆ యొక్క ఆకాశమునే తెరుస్తాడా. சூழ்நிலைகளை கர்த்தர் மாற்றுவார். నీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు. அவ்வளவுதான் முடிந்தது என்று மனுஷர்கள் சொல்லலாம். ఒకవేళ అంతే ముగిసిపోయిందని చెప్పి మనుషులు చెప్పవచ్చు. ஆனா கர்த்தர் சூழ்நிலைகளை மாற்றுவார். అయితే దేవుడు పరిస్థితులను మారుస్తాడు. மேலதாமே சொல்லிடுவோம். మరి చెయ్యి పైకెత్తి దేవుని స్తుతిద్దాం. அடுத்தது பார்க்கிறோం. మరి మరలా చూస్తున్నాం. సంగీతం 138வது సంగీతం. మరి కీర్తనలు 138వ కీర్తన 1వ వచనத்தை వాసిపోం. 1వ వచనాన్ని మనం చదువుదాం. సంగీతం 138:1. మరి కీర్తనలు 138:1.
నేను నా పూర్ణ హృదయముతో ఆ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ம். దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. உம்மை என் முழு இருதயத்தோடும் துதிப்பேன், தேவர்களுக்கு முன்பாக உம்மை கீர்த்தனம் பண்ணுவேன். మరి నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த சங்கீதத்தினுடைய கடைசி வசனத்தை வாசிங்க. మరి ఆ యొక్క కీర్తనల గ్రంథంలో చివరి వచనాన్ని అనగా 138 చివరి వచనం 8వ వచనము, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் எனக்காக யாவையும் செய்து முடிப்பார். దేవుడు నా కొరకు సమస్తము చేసి ముగిస్తాడు. நான் ஓடுகிறதுனுடைய நம்பிக்கை నేను పరిగెత్తే ఆ యొక్క నమ్మకము ఎవరి మీద అంటే தேவன் மேல இருக்கிறதுனால దేవుని మీద ఉండుటను బట్టి அவர் எனக்காக யாவையும் செய்து முடிப்பார். ఆయన నా కోసము సమస్తము చేసి ముగిస్తాడు. அவர் கிருபை என்றும் உள்ளதா, ఆయన కృప ఎల్లప్పుడూ ఉన్నది. அவர் கரத்தின் கிரியையாக என்னை ஒரு நாளும் நெகிழ்விடவே மாட்டார். ఆయన యొక్క చేతి పనుల ద్వారా నన్ను ఎన్నడూ కూడా ఆయన కదల్చనీయడు. கர்த்தர் எனக்காக யாவையும் செய்து முடிப்பார். దేవుడు నా కొరకు సమస్తము చేసి ముగిస్తాడు. எப்படின்னா, ఎలాగంటే யாருக்காகன்னா, ఎందుకోసం ఎవరి முதல் కోసం? வசனத்துல எழுதப்பட்டிருக்க சங்கீதக்காரனாக தாவீது சொல்லுகிறான், ఆ మొట్టమొదటి వచనంలో చెప్పబడుతుంది, என் முழு இருதயத்தோடு உம்மை துதிப்பேன். నా పూర్ణ హృదయముతో నేను నిన్ను స్తుతిస్తాను. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. முழு இருதயத்தோடு, నా పూర్ణ హృదయముతో, முழு பலத்தோடு, పూర్ణ బలముతో, முழு ஆத்துமாவோடு పూర్ణ ఆత్మతో நீங்க கர்த்தரை துதிக்கும் பொழுது, మీరు దేవుణ్ణి స్తుతించేటప్పుడు, தேவனை மட்டும் துதிக்கும் பொழுது, దేవుణ్ణి మాత్రము స్తుతించేటప్పుడు அவர் எல்லாவற்றையும் உனக்காக வாய்க்க செய்வார். వాటన్నిటిని నీ కోసం సఫలము చేస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. நல்ல கைகளை தட்டி கர்த்தருக்கு மகிமை செலுத்துவோம். బాగా చేతులు తట్టి ఆ రీతిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ஆமென். ఆమేన్. இயேசுவே உமக்கு மகிமை உண்டாவதாக. యేసయ్యా మీకే మహిమ కలుగును గాక. உனக்காக எடுத்து காரியங்களை செய்வதற்கு யாரும் இல்லை என்று சொல்லி கவலைப்படாத. నీ కోసము ఏమి కార్యములు చేసేవారు ఎవరు లేరని చెప్పి నువ్వు అనుకోవద్దు. ஐயோ, எனக்காக யார் இதை செய்வா என்று சொல்லி நினைக்காதீங்க. ఎవరు నా కోసం ఈ కార్యం చేస్తారని మీరు అనుకోకండి. கர்த்தர் சொல்கிறார், நான் உனக்காக யாவையும் செய்து முடிப்பேன். అయితే దేవుడు చెప్తున్నాడు, నేను మీ కోసము సమస్తము చేస్తానని చెప్తున్నాడు. நம்ம செய்ய வேண்டியது என்ன? మనం చేయవలసింది ఏంటి? முழு உள்ளத்தோடு கர்த்தரை துதிக்கணும். పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి స్తుతించాలి. அவர் இதுவரைக்கும் நமக்கு செய்த நன்மைகள், ఆయన ఇంతవరకు మనకు చేసినటువంటి మేలులు, இனி செய்ய போகிற நன்மைகள், ఇక మీదట చేయబోతున్నటువంటి మేలులు, அவரை முழு இருதயத்தோடும் துதிக்கும் பொழுது, ఆయన్ని పూర్ణ హృదయముతో దేవుని స్తుతిస్తున్నప్పుడు கர்த்தரே நமக்காக யாவையும் செய்து முடிப்பார். దేవుడే మన కోసం సమస్తాన్ని చేసి ముగిస్తాడు. பக்கத்துக்கு ஆளை பார்த்து சொல்லுங்க, మరి ప్రక్కనటువంటి వారిని చూసి చెప్పండి, தட்டி சொல்லுங்க, మరి తట్టి చెప్పండి, கர்த்தர் உனக்காக யாவையும் செய்வார். దేవుడు నీ కోసం సమస్తము చేస్తాడు. கர்த்தர் உனக்காக யாவையும் செய்வார். దేవుడు నీ కోసం సమస్తము చేస్తాడు. கர்த்தர் உனக்காக யாவையும் செய்வார். దేవుడు నీ కోసం సమస్తము చేస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. ஆமென். ఆమేన్. முதல்ல வாசித்தோம், మొదట మనం చదివాము, கர்த்தரை துதிக்கும் போது அவர் உன்னை கரை சேர்ப்பார். దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. கர்த்தரை துதிக்கும் போது நல்ல ஈவுகளை మరి கொடுப்பார். దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన మంచి బహుమతులతో మరి నిన్ను నింపుతాడు. கர்த்தரை துதிக்கும் பொழுது உனக்கு முன்பாக இருக்கிற தடைகளை உடைப்பார். మరి దేవుణ్ణి స్తుతించినప్పుడు నీకు ముందుగా ఉన్నటువంటి ఆటంకములను ఆయన మరి కూల్చివేస్తాడు. கர்த்தரை துதிக்கும் பொழுது உனக்கு முன்பாக இருக்கிற சூழ்நிலைகளை மாற்றி உனக்காக கர்த்தர் பூமியை அசைப்பார், வானத்தை திறப்பாரா. మరి దేవుణ్ణి స్తుతించినప్పుడు నీకు ముందుగా ఉన్నటువంటి అనగా నీ కోసము ఈ యొక్క భూమిని కదిలింపజేస్తాడు, ఆకాశమును కూడా తెరుస్తాడు. கர்த்தரை துதிக்கும் பொழுது దేవుణ్ణి స్తుతించినప్పుడు அவர் உனக்காக யாவையும் செய்து ఆయన నీ முடிப்பார். కోసము సమస్తము చేసి ముగిస్తాడు. రెండు చేతులు పైకెత్తామని చెప్పండి. మరి రెండు చేతులు పైకెత్తి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. 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 ఒక రోజుకు కనీసం 15 నిమిషాలను దేవుడికి స్తుతి చెల్లించు. నీ జీవితం, నీ పరిస్థితి మారుతుందంట. ஒரு நாளைக்கு குறைந்தது 15 நிமிடமாவது நீ உண்மையாய் முழு இருதயத்தோடு கர்த்தருக்கு மகிமை செலுத்தி பாருங்க, நல்லா துதித்து பாருங்க, உன் சூழ்நிலைகளை கர்த்தர் மாற்றுவார். ఒక రోజుకి కనీసం 15 నిమిషాలైనా దేవుణ్ణి స్తుతించి చూడండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీ యొక్క జీవితమే మార్చబడుతుంది.